హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. అండ్ ఎవరైతే ఆర్ఆర్బీ లైబ్రరీ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో చాలామంది క్వాలిఫికేషన్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు. అది ఎలా ఎంటర్ చేయాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా లైబ్రరీకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు క్వాలిఫికేషన్ ఎలా ఎంటర్ చేయాలి అని చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు 10th ఎంటర్ చేయండి, ఇంటర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు డిగ్రీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డిగ్రీ ప్లస్ బీఎల్ఐసీ చేశారో ఫస్ట్ మీరు డిగ్రీ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు డిప్లొమా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మీకు క్వాలిఫికేషన్ అనేది మారింది తెలుసు కదా. మీరు డిగ్రీ తర్వాత డిప్లొమా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? డిగ్రీ ఏదైతే సబ్జెక్ట్లో చేశారో అది మీరు ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మీరు బీఎల్ఐసీ కోసం డిప్లొమా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు లైబ్రరీషిప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్లో. ఆ తర్వాత యూనివర్సిటీ ఏంది, మార్క్స్ ఏంది, అవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకోండి. ఓకేనా? మీరు ఒకసారి ప్రివ్యూ అప్లికేషన్ అనేది చూడండి. ప్రివ్యూ అప్లికేషన్లో డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ అనేది వస్తుంది. అంటే మీకు క్వాలిఫికేషన్ అనేది ఎలిజిబుల్ అనమాట. ఓకే. ఇదివరకు ఎలా వచ్చేదంటే ఓన్లీ డిప్లొమా మాత్రమే కనపడేది. ఇప్పుడు ఎలా వస్తుందంటే డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ అనేది కనబడుతుంది అనమాట. మీకు ప్రివ్యూ అప్లికేషన్లో కనపడుతుంది. అప్లికేషన్ ఎంటర్ చేసేటప్పుడు డిప్లొమానే కనపడుతుంది. కానీ ప్రివ్యూ అప్లికేషన్లో మాత్రం 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా అనేది కనపడుతుంది. ఆర్ ఈక్వలెంట్ అనేది కనపడుతుంది. ఓకే. సో కాబట్టి డెఫినెట్లీ మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. 10th, ఇంటర్, డిగ్రీ, ఆ తర్వాత డిప్లొమా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ 4 ఇయర్స్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవద్దు. డిప్లొమా ప్లస్ 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు డిప్లొమా సెలెక్ట్ చేసుకుంటే ప్రివ్యూ అప్లికేషన్లో మీకు కనపడుతుంది. డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ అనేది కనపడుతుంది అనమాట. మీకు ఆల్రెడీ క్వాలిఫికేషన్ మారింది తెలుసు కదా. 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఆర్ డిగ్రీ లైబ్రరీషిప్ ఈక్వలెంట్. అంటే మీరు 1 ఇయరే చేశారు కదా బీఎల్ఐసి, అది కూడా డిగ్రీనే కదా, బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీనే కదా. సో కాబట్టి మీరు బీఎల్ఐసి అనేది 1 ఇయర్ క్వాలిఫికేషన్ కిందకి వస్తుందన్నమాట. కాబట్టి గ్రాడ్యుయేషన్ ప్లస్ డిప్లొమా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదనమాట మనకి క్వాలిఫికేషన్ అనేది ఎలా ఎంటర్ చేయాలో మీకు చెప్పాను కదా. అండ్ ఆ తర్వాత మన ఛానల్ ద్వారా అండ్ లైబ్రరీకి సంబంధించి సబ్జెక్ట్ సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే వస్తుంది. మార్చ్ 1 నుంచి మార్చ్ 30 వరకు డైలీ 1 టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ టోటల్గా ప్రొఫెషనల్ ఎబిలిటీ 50 మార్క్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంది కదా, అదంతా మీకు కవర్ చేశాను టెస్ట్ సిరీస్ ద్వారా. అండ్ టోటల్గా మీకు 30 టెస్టులు అనేవి ఉంటాయి అన్నమాట. డైలీ 1 టెస్ట్ అనేది ఉంటుంది. మీరు కనుక ఈ టెస్ట్ సిరీస్ తీసుకుంటే దాదాపు మీకు 1000 బిట్స్ అనేవి ఉంటాయి ఇందులో టెస్ట్ సిరీస్లో. అండ్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి మీకు దాదాపు ఒక 2000 బిట్స్ వరకు ప్రిపేర్ అయినట్టే. టెస్ట్లో బిట్స్ వచ్చేసినట్లయితే 1000 దాకా ఉంటాయి. అండ్ సొల్యూషన్తో పాటు మీరు కనుక ప్రిపేర్ అయ్యారనుకోండి 2000, 2500 వరకు కూడా బిట్స్ ప్రిపేర్ అయినట్లే. మీకు సిలబస్ అనేది పెద్ద సిలబస్ కాదు, బట్ ఉన్న సిలబస్లోనే డెప్త్గా అడిగే అవకాశం అనేది ఉంది. యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఓకేనా? సో ఇదన్నమాట మనకి లైబ్రరీకి సంబంధించినటువంటి అండ్ క్వాలిఫికేషన్ అండ్ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి అప్డేట్. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.